వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు బాబీ అమలాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో మొక్కజొన్న, పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదని మండిపడ్డారు. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్న ఈ ప్రభుత్వం రైతుల్ని మొక్కజొన్న రైతుల్ని గాలికి వదిలేసింది. పక్కన తెలంగాణ రాష్ట్రం, ఈ పక్కన కర్ణాటక రాష్ట్రం రెండు కూడా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు. అక్కడ ఆ ప్రభుత్వాలు 2400కి మొక్కజొన్నని కొనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులు మంత్రి దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర డబ్బులు లేవు, మేము కొనలేమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కోకో గత సంవత్సరం కేజీ 1050 రూపాయలకి అమ్మితే మాది క్రెడిట్ అని చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఈరోజు 260 రూపాయలు కూడా కేజీ కోకోని కొనట్లేదు. మరి దీని క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు, మేము మిమ్మల్ని రైతుల తరపున అడుగుతూ ఉన్నాం. మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా, మీరెందుకు రైతుల్ని వదిలేసి గాల్లో విహరిస్తున్నారు? అలాగే పొగాకు నిన్న గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లిలో రైతులు ధర్నా చేశారు. రైతులతో పాటు మేమందరూ వెళ్ళి పాల్గొన్నాం. కనీసం 265 రూపాయలు కూడా కేజీ పొగాకు అక్కడ కొనట్ల. నిరుడు ఇదే సమయంలో 450 రూపాయలు పలికిన కేజీ పొగాకు ఈరోజు 265 రూపాయలు కూడా పలకట్లేదు. వాళ్ళ ఖర్చులు ఇవన్నీ 300 పైన ఖర్చు అవుతుంది. మా వడ్డీ, లీజు ఇవన్నీ తీసుకుంటే 350 రూపాయలు మాకు వస్తే మాకేమన్నా గిట్టుబాటు కదా, అయిన ఖర్చులు చేతికి వస్తాయి అనే మాట రైతులు అక్కడ మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజుకి కూడా కొనుగోలు పూర్తి స్థాయిలో మొదలు కాని పరిస్థితి. 85 మిలియన్ కేజీల పొగాకు ఈ రాష్ట్రంలో పండితే ఈ రోజుకి 1 మిలియన్ కొన్నట్టుగా నిన్న టొబాకో బోర్డు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకెప్పుడు కొంటారు? ఎందుకంటే రైతు హార్వెస్ట్ చేసిన తర్వాత అది నిల్వ పెట్టుకుంటే దాని క్వాలిటీ తగ్గిపోతే వచ్చి ధర కూడా రాదనే భయం రైతులు అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ నిన్న రైతు ఓ మాట అన్నాడు, చాలా బాధ కలిగింది ఆ మాట వింటే. ప్రభుత్వాలు ఇలాంటి క్రైసిస్ సమయంలో మేము ఉన్నాం మీకు అని ముందుగా ధైర్యం చెప్పి, రైతులకి ధైర్యం చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు కొనే ప్రయత్నం చేయాలి. లేకపోతే కొనుగోలు చేత, కంపెనీల చేత కొనిపించే ప్రయత్నం చేయాలి. కానీ నిన్న దేవరపల్లి రైతు అన్న మాట ఏమిటంటే 250 రూపాయలు పలుకుతుంది ఈరోజు, యాక్చువల్గా ఇంకా ఎక్కువ పలగాలి. కానీ ప్రభుత్వంలోని కొంతమంది కంపెనీలతో ములాఖాత్ అయ్యి 260 రూపాయలు తక్కువ ధర కంపెనీలు కొనుక్కుంటే వీళ్ళకి కిక్ బ్యాక్స్ రూపంలో కొంత వస్తుందనే మాట మాట్లాడుతున్నాడంటే రైతులకి ప్రభుత్వంపై ఉన్న నమ్మకం కానీ అనుమానం కానీ ఏముందో మనకు తెలుస్తుంది. ఇది చాలా దురదృష్టం. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలా ఏ పంట మార్కెట్ ధర కన్నా కింద తక్కువ అమ్మితే గవర్నమెంట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. గతంలో టమాటోని ఎవరూ కొనట్లేదంటే మార్కెటింగ్ శాఖ ప్రభుత్వం తరఫున వేలంలో పాల్గొని టమాటాను కొని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లో అమ్మిన పరిస్థితి సంఘటనలు కూడా మేము గుర్తు చేస్తున్నాం. కోవిడ్ సమయంలో రైతులు పండించిన పంటకి గ్రామాన్ని వెహికల్స్ తిప్పి డిమాండ్ క్రియేట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి రైతు పండించిన పంటని పంపించి వాడికి రైతులను ఆదుకునే ప్రయత్నం జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒక్కసారి మీరు గమనించండి. మీరు కొత్తగా ఏం చేయక్కర్లా. ఆయన చేసిన విధానాన్ని కొనసాగించి రైతులను ఆదుకునే ప్రయత్నం మీరు చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఈరోజు పొగాకు నిరుడు 450 రూపాయలు అమ్మితే ఈరోజు 266 రూపాయలు మాత్రమే అమ్ముతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. రైతులకి ఒక పెద్ద భయం ఏంటంటే ప్రతి క్రైసిస్ని ఈ ప్రభుత్వం ఎన్కాష్ చేసుకుంటుంది తన లాభం కోసం అనే అనుమానం రైతులు కలుగుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను, దేవరపల్లిలో రైతు 250 రూపాయలు కంపెనీలు కొంటుంటే దాని వెనకాల కిక్ బ్యాక్స్ రూపంలో కొంతమంది ఏదో ఆశించి జరుగుతుందన్న మాట మాట్లాడుతున్నారు. ఆ సంఘటనే కాదు, మనం యూరియా విషయంలో చూసాం. రాష్ట్రంలో యూరియా క్రైసిస్ వస్తే రైతులందరూ క్యూలో నిలబడి యూరియా కోసం కష్టపడుతుంటే యూరియాని బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముకున్న నాయకులు ఈ ప్రభుత్వంలో ఉన్న సంఘటన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే డీజిల్ మొన్న చూసాం 10 రోజుల క్రితం అమరావతి ప్రాంతంలో అధిక ధరకి, యాక్చువల్గా అయితే అధిక ధరకి
వర్కులు దక్కించుకున్న కాంట్రాక్టులకి మరింత లబ్ధి చేకూర్చడం కోసం మన రీటైల్ అవుట్లెట్ నుంచి డీజిల్ని అమరావతి కాంట్రాక్టులకు తరలించమని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఆయిల్ కంపెనీకి లేఖ రాసిన విషయం బయటపడింది. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ లైన్లో సెపరేట్గా డీజిల్ అందుబాటులో ఉండే సిస్టమ్ అక్కడ ఉంది. నియమ నిబంధనలు అన్నీ పక్కన పెట్టి డొమెస్టిక్ పర్పస్ మన వాహనదారులకి చౌకగా వచ్చే రీటైల్ మార్గంలో 98 రూపాయలకి అందివ్వమని. ఎందుకంటే ఇండస్ట్రియల్ లైన్లో వెళ్తే 130 రూపాయలు డీజిల్ పడుతుంది. తక్కువ ధరకు వాళ్ళకి అందించాలని నియమ నిబంధనలు పక్కన పెట్టి ఈ ప్రభుత్వం లేఖ రాసిన విషయం మనకందరికీ తెలుసు. దాన్ని కూడా కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చడం కోసం చేసిన ప్రయత్నం. మేము సరే దాంట్లో లబ్ధి, దాని కిక్ బ్యాక్స్ ఇవన్నీ పక్కన పెడితే కాంట్రాక్టుల మీద మీరు అంత ప్రేమ చూపించారే, నియమ నిబంధనలన్నీ పక్కన పెట్టి మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థకి లేఖ రాసి తప్పు చేయమని కూడా మీరు లేఖ రాశారే. ఈరోజు